దేవలోకంలో ఒక దివ్య సభ జరుగుతోంది. యమధర్మరాజు జీవుల జనన మరణ ఆయుష్షు గురించి తీర్పులు ప్రకటిస్తున్నాడు. ప్రతి జీవి జీవితకాలం ఎప్పుడు ముగియాలో ఆ పవిత్ర గ్రంథంలో నమోదు చేయబడి ఉంది. దగ్గరలో ఉన్న ఒక చిన్న పావురం అనుకోకుండా ఆ మాటలు విన్నది. యముడు చదువుతున్న జాబితాలో తన పేరు వినగానే పావురం భయంతో వణికిపోయింది. అక్కడ ఉంటే ప్రాణం పోతుందని నమ్మి అది స్వర్గలోకాన్ని విడిచిపెట్టి చాలా దూరం పారిపోయింది. అడవులు, కొండలు, నదులు దాటి చాలా దూరం ప్రయాణించింది. అదే సమయంలో యముడు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనించాడు. చివరికి ఒక దూరపు అడవిలో పావురం అలసి కూర్చుంది. ఒక పాము అకస్మాత్తుగా దాడి చేసింది. అదే క్షణంలో యమ, ధర్మరాజు అక్కడికి చేరుకున్నారు. నేను ఆశ్చర్యపడ్డాను, ఇది దేవలోకంలో ఉండి ఇక్కడ ఎలా చనిపోతుందో అని. కాని విధి దానిని ఇక్కడికే తీసుకువచ్చింది. మరణం నుండి ఎవరూ తప్పించుకోలేరు. విధి నిర్ణయం తప్పదు. జీవితం ఉన్నంతవరకు ధర్మంగా జీవించాలి.